నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట 100వ సంకీర్తన 2వ చరణం. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఈ వచనం ప్రధానంగా దేవుని గూర్చిన ఆనందంతోనూ, ఆయన సన్నిధి ఉన్నదన్న అవగాహనతోనూ, వ్యక్తిగతంగాను సంఘంగాను మనం ఆయనను కీర్తించాలి, గణపరచాలి. ఎందుకు అంటే ఆయన మన సృష్టికర్త, మన విమోచకుడు. మనలను ఆయన తన ప్రజగా చేసుకున్నందుకు, మన కాపరిగా ఉన్నందుకు. అంతేకాదు, ఆయన మన ఎడల చూపుతున్న శాశ్వతమైన ప్రేమ, కృప, కనికరం బట్టి ఆయనను మనసారా కృతజ్ఞత కలిగి స్తుతించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు ఎల్లప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తును కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. 95వ సంకీర్తన 1-2 చరణాలలో ఈ కీర్తనలో దావీదు దేవునిని ఆయన సన్నిధిలో ఉత్సాహంగా ఆరాధించాలని ఆహ్వానం పలుకుతూనే దేవుని ప్రజలు ఆయనను ఆరాధించవలసిన కారణాలు కూడా చెప్తున్నాడు. దేవునితో మనకుండే సరైన ఆధ్యాత్మిక సంబంధం యొక్క ఫలితమే ఆయనలో ఆనందిస్తూ కీర్తనలు పాడుతూ స్తుతించడం. నిజమైన ఆరాధన దేవునితో నిత్య సహవాసం చేసే హృదయంలో నుంచి వస్తుంది. 42వ సంకీర్తన 4వ చరణం. దేవుని మందిరం లేదా సన్నిధి అంటే దేవుడు తన ప్రజల మధ్య నివసించే పరిశుద్ధమైన స్థలం. ఆ సన్నిధికి దేవునిని వెతకాలన్న ఆసక్తితో సమీపించి మన హృదయాలను ఆయన పాదాల చెంత కుమ్మరించగలిగితే దేవుని సన్నిధిలో ఉన్న సంతోషము, క్షేమము, భద్రత మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన బలము, ఆనందం మన సొంతమవుతుంది. అందుకు ప్రతిగా ఆయన సన్నిధిని ఎప్పుడూ కృతజ్ఞత నిండిన హృదయంతో ఆయనలో ఉత్సహించి సంతోషించుటకు వెళ్ళాలి. ఆమేన్.